రాష్ట్రంలో ఒక విధ్వంసక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూచివేళ్లతో మొదలుపెట్టినప్పటి నుంచి నిరుద్యోగ యువత పూర్తిగా మోసపోయారు. రైతాంగానికి 13,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 7,500 ఇవ్వడం అది చాలా మోసం. కేవలం రైతులకు 7,500 ఇవ్వడం అనేది తగా. అట్లాగే మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ఏమి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి నిర్మాణ పనులు కానీ ఏమి లేకుండా పోయినాయి. తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీద దాడులు, దళితుల మీద దాడులు, మైనార్టీ వర్గాల మీద దాడులు, బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువయ్యాయి. ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఒక కమ్మ రాజధాని అనే ఉద్దేశంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసక పరిపాలనగా, ఒక అరాచక పరిపాలనగా, ఒక విధానమైనటువంటి పరిపాలన లేకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ ఏమైనా కానీ పూర్తిగా వాటిని తొంగలో తొక్కి ఈ రోజు పరిపాలనకు విధ్వంసకరంగా పరిపాలించాడు. 5 సంవత్సరాల కాలంలో ఏమి రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, అభివృద్ధి లేదు. 5 అసలు ఎలా అనిపించిందండి? సంక్షేమ పథకాలు ఇచ్చారు, అభివృద్ధి పరంగా జీరో సంక్షేమ పథకాలు ఎలా అనిపించిందండి మీకు? అసలు సంక్షేమ పథకాల వల్ల లాభం లేదండి. ఈ ఫ్రీ పథకాలు కూడా లాభం లేదండి. ఆర్టీసీ దేశపై గవర్నమెంట్ విలీనం చేశాడు, అది చాలా దారుణమైనటువంటి విషయం. ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు, బేల్దారి కార్మికులు పూర్తిగా నష్టపోయారు, వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయారు, మొత్తం చాలా మంది నష్టపోయారండి. పోలవరం కడతాను, 3 రాజధానులు కడతాను, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాను, వైజాగ్ ప్రత్యేక హోదా తెప్పిస్తాను, ఇలా చాలా కారణాలు చెప్పారు. ఎంతవరకు అయినాయి అంటారు ఇవన్నీ? పోలవరం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 72% మేము పూర్తి చేయగలిగాం. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా టీఎల్డీఆర్లు ఇచ్చాం. ఉద్యోగస్తులకు టీఆర్డీఆర్లు కూడా ఇవ్వకుండా పూర్తిగా మానేశాడు. అదే కాకుండా నిరుద్యోగ యువత పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో డిఎస్సీ వేస్తానని చెప్పాడు, డిఎస్సీ లేదు. మహిళా సంక్షేమం పూర్తిగా నిర్వినియోగమైంది, మహిళలు కూడా పూర్తిగా నిర్వినియోగం అయిపోయినారు. హౌసింగ్ స్కీమ్ లో గానీ, తర్వాత జాతీయ ఉపాధి హామీలు అక్రమాలు, తర్వాత మైనింగ్ మాఫియా, లెక్కర్ ఎక్కడో దక్షిణాఫ్రికాలో, టాంజానియా, కాంగ్ దేశాల్లో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఈ రోజు తీసుకొచ్చేసి, అంటే మీరు చెప్పిందని బట్టి 5 ఏళ్లలో జరగని అరాచకం అంటూ లేదంటారా? జరగని అరాచకం అంటే ఏమి లేదండి. రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ముఖ్యంగా డ్రై ఏరియా అనంతపురం, నెల్లూరు జిల్లాలో కొంత భాగం, తర్వాత కనిగిరి జిల్లాలో కొంత భాగం పూర్తిగా డ్రై ఏరియాలో పూర్తిగా ఉన్నటువంటి రైతులు పూర్తిగా నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? లేకపోతే ప్రజలను రక్షించే న్యాయ వ్యవస్థ వన్ వైపే ఓన్లీ ప్రభుత్వ అధికారులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి తొత్తులుగా లొంగిపోయి ఈ రోజు చట్టం అనేది లేకుండా, ఒక లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా వారి ఇష్టానుసారంగా ఎక్కడికంటే అక్కడికి దిగజారి వారి వృత్తిరీత్యా ధర్మాన్ని కూడా కొంతమంది న్యాయం చేయలేకపోయారండి అధికారులు. ఇప్పుడు మాట్లాడుతున్నానండి, ఒక సామాన్య మీరు ఒక మనిషిగా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఎలాంటి పరిపాలన మీరు గతంలో ఎన్నడైనా చూసారా? చాలా ఇబ్బందులు పడ్డామండి. చిన్న కాంట్రాక్టర్ అండి, 5 సంవత్సరాలు అయిందండి నీరు చెట్టు కింద మేము పనులు చేసి ₹1 బిల్లు చెల్లించాలా. అది పంచాయతీ రాజు రోడ్లు వేసి ₹1 బిల్లు చెల్లించాలా. అది ఏ ప్రభుత్వం అన్నా ఇంత దురాఘాతానికి పరిగెస్తుందండి? మరి రేపటి రోజులు ఎప్పుడైనా ఇలాంటి ప్రభుత్వం అంతదనుకున్నారా? మళ్ళీ మాకు ఫస్ట్ నుంచి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది. మేమంతా కష్టపడ్డాం. మా గ్రామంలో కూడా మేము చాలా విధంగా, మా గ్రామంలో 900 మెజార్టీ అండి టీడీపీ. మా గ్రామం ఈ రోజు కూటమి అనేది అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పురోగతి వచ్చింది, ఆయన సీఎం అవుతున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అని అంటారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ ఉందండి. మాకు చంద్రబాబు నాయుడు కుటుంబంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో మేము కూడా పాల్గొన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు వారి ఇష్టానుపరంగా ఒక నోటీసు లేకుండా, ఒక చట్ట ప్రకారం కాకుండా వారి ఇష్టాన్ని అక్రమ అరెస్టులు ఎక్కడ పెట్టినా మాలాంటి చిన్న కార్యకర్తలను అణచివేయడం, ముక్కుబాదం దంచివేయడం, జగన్ అరాచకత్వానికి ఇది ప్రదర్శన. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అధపాతాలను తొక్కేస్తాను, వామనుడు బలి చక్రవర్తిని తొక్కేస్తాను అన్నాడు, తొక్కేసాడు అన్నాడు. ఈ రోజు నిజమైంది అనుకోవచ్చా? నిజమైంది అనుకోవచ్చండి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందా? వైఎస్ఆర్ పార్టీ సార్ ఇంకా ఉందండి, కొంచెం బతికుంది. దాన్ని మేము ఏ విధంగా చేయాలో, మా పార్టీ విధానాలు, మా పార్టీ సంస్కరణలు ఏ విధంగా మేము ప్రజలకు తీసుకుపోవాలో, మేము చేపట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మేము మాట కట్టుబడి మా అధిష్టానానికి మేము అన్ని విన్నవించుకొని మేము సూపర్ 6 పథకాలు గ్రౌండ్ లోకి తీసుకుపోయాం. మహిళా సంక్షేమం కోసం పెద్దపేట వేయబోతున్నాం. ఇంకా మైనార్టీలు గాని, దళితులు గాని, ఇక ల్యాండ్ యాక్టింగ్ టైటిల్ ఏ విధంగా ఉందో అది ఏజెన్సీ ప్రాంతంలో ఇది వరకు ఉండింది, దాన్ని రాష్ట్రం అంతా విస్తరించి ఈ రోజు భూములు కాజేయాలని చెప్పేసి, రైతుల యొక్క భూములు కాజేయాలని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది చాలా దురాఘాతమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉండేది ఇంతకుముందు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో, దొరలు వాళ్ళ ప్రభావిత ప్రాంతాల్లో ఉండేది. దీన్ని పూర్తిగా తీసుకొచ్చేసి ఈ రోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి
పరిపాలన చేయాలని అనుకున్నాడు. కానీ అది నిస్వార్థకమైంది. ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. ఒక మంచి పరిపాలన మా చంద్రబాబు నాయుడు గారు అందిస్తారని సాధిస్తూ ఒక్క మాట అడుగుతున్నానండి. ఫైనల్ గా ఫ్యాన్ కి అనేది కరెంట్ ఉందంటారా లేదంటారా? మీరేమనుకున్నారు అసలు? కరెంటు బ్యాటరీ వీక్ అయిపోయిందండి, పూర్తిగా వీక్ అయిపోయింది. అది పూర్తిగా వీక్. భవిష్యత్తులో ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదండి. వాళ్ళ పార్టీ మూసేసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారని నా అభిప్రాయం.